ఎవరితో సంబంధం ఏంటండి మాకు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అక్కడ ఎవరు అనుకున్నారు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, అర్థమైందా? ఇంకొక హీరోయిన్ గారు. హీరోయిన్ అవసరం లేదు. మీ వేరే హీరోయిన్స్ అభిమానికి హీరోయిన్ కావాలేమో, మా హీరోకి అవసరం లేదనమాట. అలా నడుచుకుంటూ వస్తే చాలు, ఇచ్చి పడేద్దాం. హీరోయిన్ అవసరం లేని చెప్తాను కదా, హీరోయిన్ అవసరం లేదు మాకు, హీరోయినే కావాలి చాలు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఒక కట్అవుట్ పడితేనే సినిమా వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. అలాంటిది ఒక 5 years తర్వాత వస్తున్నాడు ఆయన, ఎలా ఉంటుంది ఊహించుకోండి. ఒకవేళ మన ఫ్యాన్స్కి నిరుత్సాహపరచచ్చు, ఒకవేళ వాయిదాలు పడుతూ ఉండొచ్చు. కంపల్సరీ సినిమా ఏదో ఒక రోజు అయితే కంపల్సరీ సినిమా రిలీజ్ అవుతుంది కదా, రిలీజ్ అయిన రోజు ఇచ్చి పడేస్తాం ఖాళీ థియేటర్లో. అంటే అక్కడ ఇక్కడ మేనేజ్ చేయగలుగుతారా? యాజ్ ఏ డిప్యూటీ సీఎంగా, హీరోగా ఏ విధంగా మేనేజ్ చేయగలుగుతారంటే? అయితే ఏంటంటే ఆయనకు ఇంకోటో లేవన్నమాట. అంటే బిజినెస్ ఈ టైప్ ఆఫ్ ఏం లేవన్నమాట. మంచి చేయాలి, మనుషులకు మంచి చేయాలి, ప్రజలకు మంచి చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నాడు. దాని తర్వాత ఏంటంటే డిప్యూటీ సీఎంగా అక్కడ మంచి చేయాలని చెప్పి, అదేంటంటే ప్రొఫెషనల్ లైఫ్ అనమాట. ఈ పర్సనల్ లైఫ్లో ఏంటంటే ఆయనకి ఒక సినిమా తీయాలి, ఆ డబ్బులు కావాలి కదా కంపల్సరీ. ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే, ఇన్వెస్ట్మెంట్ కాదు లైక్ మంచి చేయాలంటే మన మనకైతే తెలియదు దాని గురించి, చూడాలి మరి. ఎవడాడంది రాజకీయాలు వద్దు కానీ, మన రాజకీయాలు పడవు. కంపల్సరీ సినిమా అయితే రిలీజ్ అవుతాయి గురు. పాలిటిక్స్ వద్దంటున్నారు, మరి వాళ్ళే సినిమా గురించి చెప్తారు. ధర్మవరంలో కేజీరెడ్డి సినిమా బాక్స్ అమ్ముకోలేకపోతున్నాడు అని చెప్పేసి ఎట్లా చూస్తారు అనేటోళ్ళు ఎన్నేనంటారు? పాలిటిక్స్ వద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. అనేటోళ్ళు ఎన్నేనంటారు? సినిమా గురించి మాట్లాడుతున్నారు, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? మాట్లాడేటోళ్ళు ఎన్నైనా మాట్లాడతారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను మాట్లాడతా, మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాన్ని నేను మాట్లాడతా, అది చెడ్డ అయిపోతుందా? ఒక మంచి వ్యక్తి గురించి ఎవరైనా సరే చెడుగా మాట్లాడుతూనే ఉంటారు. మంచి చేసే వాళ్ళకే ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. చెడు చేసే వాళ్ళకి ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. కంపల్సరీ సినిమా హిట్ అవుతుంది. ఇవన్నీ రూమర్స్ అని తీసుకురావద్దాం దయచేసి. అవునండి, ఓజీ ఉంది, ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది, దాని తర్వాత హరిహర వీరమల ఉంది. హిట్ చేద్దామని చెప్తాను కదా, హిట్ చేద్దాం. సినిమా అయితే కంపల్సరీ హిట్ అవుతుంది. నేను అభిమాని, నేను వెయిట్ చేస్తాను. వెయిటింగ్ చేస్తామండి. సినిమా రిలీజ్ అవుతుంది, హిట్ చూడతామని చెప్తాను కదా. టైం పడుతుంది, టేక్ సమ్ టైం. ఎప్పుడైనా సరే మనకి విజయాలు ఇప్పుడు వెనకాల నుంచే స్టార్ట్ అవుతాయి అనమాట. ఒక కష్టాలు నష్టాలతో స్టార్ట్ అవుతుంది. ఈ సినిమా కూడా అలాగే స్టార్ట్ అవుతుంది. సినిమా హిట్ అయినప్పుడు వచ్చిన తర్వాత నేను ఇక్కడే ఉంటాను, మళ్ళీ ఇంకోసారి రివ్యూ ఇస్తాను. ఎలా ఉంటుందంటే రివ్యూ ఖాళీ వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. నెగిటివ్ థాట్స్ అయితే తీసుకోండి దయచేసి.